నేను ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీ సింగిల్ తెలుగు ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులకి నేను నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా లాస్ట్ 3 రోజుల్లో వాళ్ళకి నేనంటే ఎంత ఇష్టమో నాకు అర్థమైందండి. అంటే నిజంగా వాళ్ళకి నా మీద ఉన్న గుడ్ విల్ కానివ్వండి, వాట్ ఎవర్ లవ్ కానివ్వండి, ప్రేమ అంటారు, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, బట్ రియలీ నేను రియలైజ్ అయ్యాను దట్ తెలుగు ఆడియన్స్ హ్యావ్ గాట్ సో మచ్ ఎఫెక్షన్ టువర్డ్స్ మీ. అండ్ వాళ్ళు ఇచ్చిన ఓపెనింగ్ అంటే నేను ఒకటే చెప్పగలుగుతాను, పీపుల్ సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నారంటే ఆ సినిమా డెఫినెట్లీ సక్సెస్ అండి. అండ్ నా కెరియర్లో బెస్ట్ ఓపెనింగ్, ఆల్మోస్ట్ 10 crores ప్లస్ గ్రాస్ మాకు సినిమా ఫస్ట్ 3 days రావడం, మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉండడం. నిన్నైతే అసలు అశోక్ గారు ఆల్మోస్ట్ పార్టీ ఇవ్వబోయారు మాకు. మేము కాదండి, మనం మీడియాతో మీట్ అయ్యి మనం విల్ డిస్కస్ హ్యాపీనెస్ అనుకున్నాం. ఎందుకంటే అండి మేము చేసిన సినిమా ఇస్ అ స్మాల్ ఫిల్మ్ అండి. అండ్ నేను చేసే ఫిల్మ్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. అండ్ నాకు ఈ సినిమా నేను చేయడానికి కారణం ఒకటేనండి, నేను ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని ప్రతిసారి మిస్ అవుతూ వచ్చాను. అంటే ఫ్యామిలీస్ని కానీ, నేను యూత్ ఫిల్మ్స్ చేశాను, మాస్ ఫిల్మ్స్ చేశాను, డిఫరెంట్ ఫిల్మ్స్ చేశాను. క్రిటిక్స్కి నా లాస్ట్ 3 సినిమాలు చాలా చాలా బాగా నచ్చినాయి. కానీ ఈ సినిమా నేను స్పెసిఫిక్గా ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి, ఒక మాసెస్కి, బీసీ సెంటర్స్లో, చిన్న చిన్న ఊర్లలో కూడా జనాలు చూడాలని చెప్పేసి నేను చేసిన ప్రయత్నం అండి ఇది. అండ్ నాకు తెలిసి శంకరాభరణం అనే సినిమా ఒకటి మాత్రం నిజం అండి, వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ని మాత్రం 100% మీట్ అయింది. మేము ఎవరినైతే టార్గెట్ చేసామో, మా సినిమాకి వచ్చి చూడాలనుకున్నారో వాళ్ళు కామన్ ఆడియన్స్, టార్గెట్ ఆడియన్స్, ఫ్యామిలీస్, యునో పిల్లలు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కలిపి చూసే సినిమా ఇది. అండ్ అందరూ వచ్చారు. దీనికి ఒకటే ప్రూఫ్ అండి, సినిమా కలెక్షన్స్ ఎప్పుడైతే రేజ్ అవుతూ పోతాయో 100% ఆ సినిమా పబ్లిక్లో చాలా మంచి టాక్ ఉన్నట్టు. ఫస్ట్ డే మాకు హ్యూజ్ ఓపెనింగ్ వచ్చిందండి. అంటే నేను 600 థియేటర్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ వచ్చి నన్ను చూస్తారా లేదా నాకు డౌట్. ఎందుకంటే 600 థియేటర్లు వేశారు సార్, పీపుల్ నాకు అసలు వస్తారని. ఒక్కసారి మార్నింగ్ షో నుంచి హౌస్ఫుల్స్ పడతా అంటే ఆ థ్రిల్లే వేరండి. ఐ వాజ్ లైక్ సో హ్యాపీ. దాని తర్వాత ఈవినింగ్ షో కల్లా పీపుల్ ఆర్ లైక్ సేయింగ్ దట్ సినిమాలో ఎంటర్టైన్మెంట్ చాలా చాలా బాగుంది నిఖిల్, కడుపుబ్బా నవ్వాము అసలు. సెకండ్ హాఫ్ అయితే వి జస్ట్ ఎంజాయ్డ్. అండ్ ద లాస్ట్ 45 minutes అండి, నాకు తెలిసి ప్రెస్ వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు, ద లాస్ట్ 45 minutes సప్తగిరి గారు, పృథ్వీ, ఆయన అసలు నిజంగా సినిమా హైలైట్. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు, ఆయన అంటున్నాడు నాకు 1000 calls వచ్చినాయి నిఖిల్ గారు, అసలు నాకు అర్థం కావట్లేదు, సచ్ అ బిగ్ సక్సెస్. నిజం అండి, అంటే పీపుల్కి కావాల్సిన ఐటమ్ ఏదైతే ఉందో ఎంటర్టైన్మెంట్, అంటే రా ఐటమ్, అది 100% మేము సినిమా ద్వారా ఇచ్చాం. ఫస్ట్ డేకి సెకండ్ డేకి ఇట్ వాస్ గుడ్ అండి. థర్డ్ డే, ఫస్ట్ డే సెకండ్ డేకి ఎంత వచ్చాయో ఆ కలిపి వచ్చినాయండి. సో నిన్న వీ రియలీ వెల్ హ్యాపీ బికాస్ కంగారు ఉంటుందండి సినిమా, ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ సేఫ్, వాళ్ళు ద ప్రొడ్యూసర్స్ ఆర్ ఇన్ ప్రాఫిట్, ద డిస్ట్రిబ్యూటర్స్ ఆల్సో ఆర్ సేఫ్. సో ఇంతకన్నా ఒక సినిమాకి ఏం కావాలండి, కమర్షియల్స్ వర్కౌట్ అయితే నా ఫిలిం ఒకటేనండి, సినిమా డెఫినెట్లీ ప్రాఫిట్స్ వస్తే ఆ సినిమా హిట్, ఒకవేళ ప్రాఫిట్స్ రాకపోతే ఆ సినిమా ఆడినట్టు. మా సినిమాకి కమర్షియల్ సక్సెస్ వస్తుంది. అండ్ నిజంగా దిస్ ఇస్ ద బెస్ట్ ఓపెనింగ్ ఇన్ మై కెరియర్. అండ్ నేను పీపుల్ అందరూ ఒకటే చెప్తాను, సినిమా ఈజ్ అ ఫన్ ఫిలిం. మేము సినిమాని లైక్ ఎక్కువ థాట్ పెట్టి, ఎక్కువ లాజిక్స్ పెట్టి పీపుల్ని ట్రబుల్ చేయాలనుకోలేదు. మీరు సినిమాకి వచ్చేసి లాజిక్స్ గురించి మర్చిపోయి హ్యాపీగా సినిమా ఎంజాయ్ చేసేది ఇది. అండ్ మీరు కడుపుబ్బా నవ్వాలనుకుంటే మా సినిమాకి రండి. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. నాకు చిన్న చిన్న రివ్యూస్ వచ్చినాయండి, నేను చెప్తాను. అంటే మా మమ్మీ డాడీ వాళ్ళు ఈ సినిమా 4 సార్లు చూశారు. వాళ్ళు ఎప్పుడు ఏ సినిమా 4 సార్లు చూడరు నాది. అంటే కొన్ని సినిమాలు అయితే అసలు హాఫ్ నుంచి కూడా వెళ్ళిపోయారు, అంటే నా బ్యాడ్ సినిమాలు, స్వామి రారా, కార్తిక్, ఈ సినిమాలు కూడా సా ఇట్ వన్స్ ఆర్ ట్వైస్. బట్ 4 సార్లు చూసి ప్రతిసారి ప్యాక్డ్ హౌసెస్ అండి. అంటే ఐమాక్స్ థియేటర్ అనేది ఇప్పుడు రకండి ఎవ్రీ షో ఆల్మోస్ట్ హౌస్ఫుల్ అండి. సంధ్యా 70mm అనేది ఆల్మోస్ట్ లైక్ మ్యాక్సిమం షోస్ హౌస్ఫుల్ అండి. లాస్ట్ 3 daysలో అంటే నిన్న రాత్రి సెకండ్ షోకి ఆదివారం కంప్లీట్ అయ్యేటప్పటికి 10 కోట్ల పైన గ్రాస్ కలెక్షన్స్ తోటి, అండ్ ఫస్ట్ డే కన్నా థర్డ్ డే చాలా అనుకోని విధంగా పెరిగింది, అనూహ్యంగా పెరిగింది.